మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇద్దరి మధ్యన పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటుంది. ఈ గొడవ ఈనాటిది కాదు. గత 25 సంవత్సరాలుగా ఇద్దరి మధ్యన రాజకీయ వైరం నడుస్తోంది. ఏమాత్రం అవకాశం దొరికినా సరే ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటూ ఉంటారు. రాజకీయంగా ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు ఆరోపణలు, దూషణలు, విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. ప్రజలు ఏమనుకుంటారు అనేది పక్కన పెట్టి ఎలాంటి రగడికైనా సిద్ధమేనని సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఉంటారు. తాజాగా వారి మధ్యన అవినీతి ఆరోపణల వివాదం రచ్చకెక్కింది. తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందని ఈ మధ్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదు, ప్రజలను పీడించే, హింసించే పాలన అంటూ ఆ మధ్యన ఆయన ఘాటుగా విమర్శలు చేశారు. బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన కడియం శ్రీహరి ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రాజయ్య గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆయనకు దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తు మీద గెలవాలనేది రాజయ్య వాదన. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య మరొకసారి మాటల యుద్ధం మొదలైంది. ఆదివారం ఘన్పూర్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కడియం శ్రీహరి, మిస్టర్ రాజయ్య, నా మీద నువ్వు చేసిన ఆరోపణలు నిరూపించు, అవి నిజమని తేలితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో తాను ఏనాడూ అవినీతికి పాల్పడలేదని అన్నారు. దమ్ముంటే రాజయ్య నా సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకంలో రాజయ్య చేసిన అవినీతిని ప్రజాక్షేత్రంలో నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. సవాల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా రాజయ్య అని ప్రశ్నించారు. చౌకబారు ఆరోపణలు చేయటం ఆపేయాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పత్రికా ముఖంగా 100 మందిని ప్రవేశపెట్టి ఏ రకంగా నువ్వు వారిని మోసం చేశావో, నియోజకవర్గ దళిత బిడ్డలను, పేద బిడ్డలను ఏ రకంగా ఆర్థికంగా నువ్వు దెబ్బతీసావో ఆ 100 మందితో నేను ఇక్కడ పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు వివరించి చెప్తాను. వాళ్ళు చెప్పింది విన్న తర్వాత మరి నువ్వైనా కనీసము ఇక లాభం లేదు, చాలా నీచ పనులు చేశాను, చాలా అవినీతికి పాల్పడ్డాను, నా దళిత బిడ్డలు కూడా మోసం చేశామని నేను కాస్తంతైనా మనిషి అన్నవాడు ఉంటే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని నేను కోరుతున్నాను. నా సవాలను స్వీకరించాలని కోరుతున్నాను. దీన్ని డైవర్ట్ చేయదిగా. కడియం శ్రీహరి చేసిన సవాళ్లను స్వీకరిస్తున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చెప్పారు. స్థానికేతరుడైన కడియం శ్రీహరిని స్టేషన్ ఘన్పూర్ నుంచి వెళ్లగొట్టే వరకు నిద్రపోనని ఆయన రెచ్చిపోయారు. ఆయన అవినీతి చిట్టా మొత్తం బయట పెడతాను, వదిలే ప్రసక్తే లేదని ఊగిపోయారు. నియోజకవర్గంలో ఆయనో తనో ఎవరో ఒకరే మిగులుతారని సీరియస్ గా వ్యాఖ్యలు చేశారు. అల్లుణ్ణి అడ్డం పెట్టుకుని కడియం శ్రీహరి భూముల్ని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కడియం తన బిడ్డను ఎంపీని చేయటానికి ఏకంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని, ఆ డబ్బు ఎక్కడిదని రాజయ్య ప్రశ్నిస్తున్నారు. కడియం శ్రీహరి గారు, నిన్న మీరు విసిరిన సవాల్ను నేను స్వీకరిస్తున్నా. గణపురం నియోజకవర్గంలో 15 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉండి నువ్వు చేసిన అవినీతి మొత్తాన్ని కూడా నీ చిట్టా అయిపోతానికి సిద్ధంగా ఉన్నా. ప్రత్యేకంగా నేను 2 అంశాలు తీసుకున్నా. ఒకటి, దేవునూరు భూముల విషయంలో హన్మకొండ జిల్లా మొత్తానికి ఏకైక ఫారెస్ట్ దేవునూరు ముప్పారం వేలేరు ప్రాంతంలో ఉంది, ఇనుపరాతి గుట్టలో. అక్కడ ఇప్పటికే నువ్వు 24 ఎకరాల భూమిని దోసుకున్నావు. మళ్ళీ 25 ఎకరాలు దోసుకోవడానికి నీ అల్లుడిని రంగంలో దించి నజీర్ మాఫియా ఇవాళ గణపురం మొత్తాన్ని కూడా అక్రమ అర్జనలకు పాల్పడుతూ ఉన్నది. నీ వల్ల కానీ బాగుపడ్డ ఒక్క దళితుడు అంటే ఒక్క దళితుడు లేదని చెప్పేసి హెచ్చరిస్తూ, మరి ఈరోజు మొత్తం నీ బండారం అంతా కూడా బయటపెట్టే సమయం ఆసన్నమైంది. మరి నేను స్థానికుడిగా, నేను అక్కడ పుట్టినా అక్కడే చస్తా. నువ్వు స్థానికేతరుడు పర్వతగిరికి వచ్చినావు, తప్పకుండా నిన్ను పర్వతగిరికి పంపించే వరకు నేను నిద్రపోనని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. ఇద్దరి మధ్యన నడుస్తున్న మాటల యుద్ధం ఎటు దారి తీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకరి అవినీతిని మరొకరు బయట పెట్టుకోవటంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. వీరిద్దరి మాటల యుద్ధంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా ఆచితూచి స్పందించాలని నిర్ణయించినట్లుగా సమాచారం.